కాకతీయ సామంత రాజులు 1050వ సంవత్సరంలో నల్గొండ కేంద్రంగా పానగల్లులో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించారు. వాళ్ళు అప్పట్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉదయ సముద్రం కావచ్చు, అప్పుడు వాళ్ళు నిర్మించినటువంటి పానగల్ ఛాయా సోమేశ్వరం కావచ్చు, ఇప్పటికి కూడా అంటే దాదాపు 1000 సంవత్సరాలు దాటుతున్న చెక్కు చెదరని ఆలయ శిల్పకళ ఇప్పటివరకు కూడా మనకు కనపడుతుంది. ఇక మొత్తంగా ఛాయా సోమేశ్వరాలయం పానగల్లో నిర్మించడం అద్భుతంగా అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆ స్వామివారిపై నీడ ఎచ్చటి నుంచి పడుతుందో కూడా తెలియకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారిపై నీడ పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఇదే ఆలయానికి సంబంధించి ఇంకా మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆలయ విశిష్టతల గురించి. స్వామి నమస్తే. ఇక ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంటి, ఎప్పుడు కట్టారు ఈ ఆలయాన్ని, ఎలా జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం స్వామివారి పూజలకు సంబంధించి? ఓం నమ శివాయ. వాగర్త వివ సంపర్త వాగర్త ప్రతిపతయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వర. ఓం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి నమః. ఇది పానగల్లు, నల్గొండ జిల్లా అండి. ఇది మనకు ప్రాచీన దేవాలయము శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం. ఇది మనకు దాదాపు 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం కూడా చేయడం జరిగినది. ఇది ఒక పానగల్లుని ఒక రాజధాని చేసుకొని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టు కూడా ఉదయ ఆదిత్య సముద్రం కూడా ఇవన్నిటి కూడా కొందూరు చోళులు పరిపాలించారు. ఒకప్పుడు ఈ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఒక 50 సంవత్సరాల వరకు ఇదంతా కూడా శిథిలావస్థలో ఉండేదండి. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వము కొంచెం నిధులతోటి ఈ దేవాలయం కూడా అభివృద్ధి అవ్వడం కూడా జరిగినది. ఇది వచ్చేసి మాన్మెంట్ స్టేట్ ఆర్కియాలజీ పరిధిలో ఉందండి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, అదేవిధంగా కమిటీ ద్వారా ఈ దేవాలయం అభివృద్ధి అవ్వడం కూడా జరుగుతున్నది. అంటే ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పడమడున్న గర్భగుడిలో స్వామివారి పైన నిశ్చలంగా ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. ఇది మనకు మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. ఈ 18 స్తంభాలలో స్వామివారి పైన ఉదయం నుంచి సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించిన దాకా ఆ స్వామివారి పైన ఛాయా రూపంలో ఒక నీడ కనబడుతున్న స్తంభమాకారంలో. అది ఎలా వస్తుంది ఏంటన్నది కూడా అంతుచిక్కని రహస్యం, ఒక దేవరహస్యం. ఎందుకంటే మనకు చాలామంది విదేశాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా అంతుచిక్కని రహస్యం ఛాయా సోమేశ్వర స్వామి. ఇక్కడ మనకు వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే, మనకు సన్లైట్ మారిన కొద్దీ వర్షం కానీ మబ్బు కానీ ఉన్నా సరే ఆ శివుడి పైన స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది. మనకు ఏ స్తంభం, ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ నీడ మాత్రం అక్కడ పడదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ 4 స్తంభాలు కానీ అక్కడ పడుతుందని చెప్పడం కానీ ఎవరి ఇష్టం అట్లా రాసుకోవడం తప్పది. ఎందుకంటే చూడాలి, మనం ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి. మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే ఆ నీడ అనేది అక్కడ పడదు. మనకు 365 డేస్ ఆ స్తంభం కనబడుతుంటుంది. చీకట్లో మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది అంటే పౌర్ణమి రోజు కనబడుతుంది ఆ స్తంభం మీద. ఎందుకంటే ఇది 3 గర్భగుడులు ఈశాన్య ప్లేస్లో గుడి నిర్మాణం చేశారు. ప్రధాన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు. దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. విషయం ఏంటంటే ఎదురుగా సూర్య భగవానుడు, సూర్యుని ధర్మపత్ని ఎవరు? ఛాయాదేవి, శనీశ్వర్ తల్లి అమ్మవారు. అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయారూపంలో ఛాయాదేవిగా కొలువైంది. ఎందుకంటే అమ్మవారు శివుని గురించి ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటుంది. తపస్సు చేస్తుంటే బోలాశంకర్ అడిగారు, నువ్వు నా గురించి ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా, మీకు ఒక వరం ఇస్తాను, నా పైన ఎప్పుడు నిలిచేటట్టు శాశ్వతగా ఒక వరం పొందింది. మనకు బోలాశంకరుడు ఛాయాదేవికి వరం ఇచ్చి ఆమె వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కొలువైంది. ఎందుకంటే మనకు ఇక్కడ అభిషేకం కానీ ఛాయాదేవిని దర్శనం చేసుకుంటే ఏలాంటి శని ఉన్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ స్వామివారు మీరు ఒక్కసారి స్వామివారు ముట్టుకుంటే ఆ స్పర్శ అనేది మీకు స్వామివారు ఉన్నారనే అనుభూతి అనేది కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది. మీరు పంచామృతం కానీ స్వామివారికి ఒక జలాభిషేకం, ఒక చొమ్మ నీళ్లు, ఒక బిల్వదళం, ఒక విభూది, భస్మం సమర్పిస్తే మీ జన్మ ధన్యమైపోతుందండి.
ఎందుకంటే చాలా విశేషమైన స్వామివారు ఇక్కడ సాక్షాత్తు కూడా స్వామివారు వెలిసిన లింగం అది బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది. మనకు ఎక్కడైనా శివలింగాలు ఉంటాయి కానీ తక్కువ చోట్ల బ్రహ్మసూత్రం కలిగిన శివుడు ఛాయా సోమేశ్వర స్వామి చాగంటి కోటేశ్వర గారు చక్కటి ప్రవచనం చెప్పారు. ఆ బ్రహ్మసూత్రం చెప్పడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో రావడం కూడా జరుగుతుంది. స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు కూడా రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయండి. అదేవిధంగా మనకు సంకల్పం కానీ తీర్థప్రసాదు 12:30కు స్వామివారికి ఆరగింపు ఉంటుందండి. మనకు అదేవిధంగా పూజలు కూడా అంటే స్వామివారి గుడిలోకి ఇంకా ఒక నాగుపాము కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. ఈ మహిమ అప్పటి నుంచే కొనసాగుతుంది. అసలు ఏంటి విశిష్టత ఇక్కడ? ఇక్కడ నేను చూసిన కానించి ఈ గుళ్ళో నేను ఒక దాదాపు ఇప్పుడు 11 ఇయర్స్ నుంచి ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నాను. పసునూరి మఠం అజయ్ కుమార్ సహాయ అర్చకులు. మా నాన్నవారు 2009 వరకు చేసి ఆయన కాలం చేయడం కూడా జరిగినది. మనకు నేను చూసిన కానించి ఇక్కడ వాటర్లో ఉండేవారు స్వామివారు. ఊర్ధ్వాయనమ ఊర్ధ్వలింగాయనమ జ్వలాయనమ జ్వలలింగం. ఎప్పుడు కూడా ఉదయం మనకు కోనేట్లో నుంచి ప్రధాన గర్భాలయంకి నీళ్లు రావడం కూడా జరుగుతుంటుంది. ఇక్కడ మనకు ఫస్ట్లో స్వామివారు వాటర్లో ఉండేవారు. మనకు స్వామికి నిత్యం అభిషేకం జరిగేటట్టు అప్పట్లోనే ప్రొవిజన్ ఇచ్చిరు. మనకు లోపల కొంచెం ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ అనేది కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు కూడా స్వామివారికి నీళ్ళు వస్తుంటాయి. మనకు ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేశారు. హిందూ దేవాలయాలపైన దండయాత్ర చేయడం కూడా జరిగినది. ప్రధాన గర్భాలయం మాత్రం స్వామివారి ధ్వంసం కావాలి. ఎందుకంటే సర్పం శ్వేతనాగు ఇప్పుడు కూడా గర్భాలయం కూడా రావడం కూడా జరుగుతుంది. నేను చాలాసార్లు చూసాను. బయటలో పుట్ట వెలిసింది గుడి వెనకాల కానీ ప్రతిరోజు కూడా కనబడడం కూడా జరుగుతుంది. నేను మార్నింగ్ ఉదయం బ్రహ్మముహూర్తంలో రావడం జరుగుతుంది. ఆ బ్రహ్మముహూర్తంలో గర్భాలయం సోమసూత్రం కానీ ఆ ప్రాంగణంలో కానీ ఆ అమ్మవారి దగ్గర పుట్ట దగ్గర కానీ కనబడడం కూడా జరుగుతుంది. ప్రధాన దేవాలయం మాత్రం ధ్వంసం నాగబంధనం ఉన్నది. ఇప్పుడు కూడా చాలామంది భక్తులు కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. సోమవారం కానీ మంగళవారం ఆదివారం కానీ ఈ గుడి ప్రాంగణంలో చాలామంది కూడా దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ పాణిగ్రహం విషయంలో కానీ పుత్ర సంతానం విషయంలో కానీ ఆరోగ్యం ఎవరైనా బాలేని వారికి మనకు పుత్ర సంతానం విషయంలో కానీ స్వామివారికి అభిషేకం చేస్తే తప్పనిసరిగా మీ జన్మ ధన్యమైపోతుంది. మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఎందుకంటే చాలామంది మహాశివరాత్రి ప్రతిరోజు కూడా ఈ దేవాలయాన్ని పర్యాటకులు దీన్ని విదేశాల నుంచి చాలామంది కూడా వచ్చి ఈ ఛాయను దర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. మనకు తెలంగాణ ప్రభుత్వము ఈ ఛాయా సోమేశ్వర స్వామిని యునెస్కో గుర్తింపిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేసి తీర్చిదిద్దాలని చేస్తే లక్షలాది మంది ఈ దేవాలయం కూడా సందర్శిస్తారండి. ఇక నల్గొండలో పానగల్ సమీపంలో వెలిసినటువంటి ఈ ఆలయ ప్రత్యేకత ఇక 1000 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు నిత్యం అత్యంత శక్తివంతంగా పూజలు అందుకోవడమే కాకుండా భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ స్వామివారి ఆలయాన్ని అప్పట్లో సుల్తాన్లు ఢిల్లీకి సంబంధించినటువంటి రాజులు చోళుల కాలంలో ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసినా కూడా స్వామివారి మహిమ ప్రత్యేకంగా నాగబంధనం కలిగినటువంటి ఈ ఆలయంలో ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా కూడా స్వామివారి తనే రక్షించుకున్నాడని పురాణాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఇంకా శ్వేతనాగు కాలబంధనంలో ఇక ఈ ఆలయం ఉంటుంది. స్వామివారిని ఒక్కసారి ముట్టుకొని స్పృశిస్తే ఖచ్చితంగా సజీవంగా స్వామివారిని ముట్టుకున్న ఫీలింగ్ ఇక్కడ వస్తుందని చెప్పి భక్తులు అదేవిధంగా ప్రధాన ఆచార్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే స్వామివారి బాగోగులన్నీ కూడా ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇంకా తెలంగాణ ప్రభుత్వంతో పాటు సెంట్రల్ ఆర్కియాలజీ కూడా ఇంకా దీనిపై దృష్టి సారించి ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అర్చకులు కోరుతున్న పరిస్థితి ఉంది. పానగల్ కేంద్రంగా కాకతీయుల సామంత రాజులు చోళులు నిర్మించినటువంటి ఛాయా సోమేశ్వరానికి ఒక విశిష్టత ఉంది. ఎక్కడి నుంచి స్వామివారి మీద నీడ పడుతుందో తెలియకుండానే గత 1000 సంవత్సరాల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం స్వామి మీద ఒక ఛాయా రూపంలో కనిపిస్తుండడం ఈ ఛాయా సోమేశ్వరాలయ స్వామి విశిష్టత. మరొక వైపుకు స్వామివారికి నాగబంధనం ఉండడం చేత అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ రాజుల దండయాత్రలో కూడా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించలేనంత శక్తివంతంగా ఇక్కడ స్వామివారు ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దర్శనమిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆలయ విశిష్టతలకు సంబంధించి ప్రధాన అర్చకులను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు అప్పుడు నిర్మించబడినటువంటి ఆలయ ఏం విశిష్టతలు కలిగి ఉన్నది?
అయితే మనకు ఇక్కడ ఈ మండపం వచ్చేసి ఇక్కడ 18 స్తంభాలు ఉంటాయండి. 18 స్తంభాలలో మొత్తం కూడా ఇల్లు 18 స్తంభాలు, 4 స్తంభాలు వచ్చేసి బ్లాక్ బసాల్ట్. మనకు ఈ మండపంలో 4 స్తంభాలలో బ్లాక్ బసాల్ట్ ఏకశీలంతో గుడి నిర్మాణం చేయడం జరిగింది. మనకు మిగతా స్తంభాలు వచ్చేసి కూడా వైట్ స్టోన్లో కూడా ఉంటాయి మొత్తం 18 స్తంభాలు. అయితే ఈ స్టోన్ వచ్చేసి మనకు బ్లాక్ బసాల్ట్ అంటారు. అయితే మనం ఒక కాయిన్ శబ్దంతో చేసినట్టయితే మీకు దీని మెటల్ సౌండ్స్ వస్తుంటాయి, మన గంట రూపంలో కానీ రావడం జరుగుతుంటుంది. చూడండి ఇలా మనం చెప్తున్నాం, మనకు ఇట్లా అంటే 4 పిల్లర్స్ వరకే మెటల్ సౌండ్స్ వస్తాయి. మనకు వచ్చేసి ఇది మనకు ఎటువంటి కూడా జాయింట్స్ ఉండదు, ఒకే స్టోన్ తోటి కూడా చెక్కడం జరిగింది. అయితే దీంట్లో మనకు కథ రూపంలో మనకు రాజులు కానీ అప్పుడు పరిపాలించిన కథ రూపంలో రామాయణం సంబంధించిన భారతం కానీ ఇలా ఈ పూసలు చెక్కడం అనేది చాలా విశేషం అన్నది. మనకు ఈ 4 స్తంభాలు కూడా రామాయణం భారతం కూడా ఉండడం కూడా జరుగుతుంది. మరి ఈ మండపంలో వచ్చేసి పైన అష్టదిక్పాలకులు ఉంటాయండి. మనకు దిశలు వచ్చేసి 8 దిశలు ఉంటాయి కాబట్టి మనకు తూర్పు ప్లేస్లో వచ్చేసి మనకు అష్టదిక్పాలకుడు పడమడ, మనకు తూర్పు, ఉత్తరము, ఈశాన్య, వాయు, ఆగ్ని, నైరుతు సంబంధించిన కూడా అష్టదిక్పాలు చాలామంది తెలియక నవగ్రహాలని భావించుకుంటున్నారు. అలా కాదు, ఇవి అష్టదిక్పాలుగా పిలుస్తారు. మధ్యలో వచ్చేసి ఫ్లవర్, అది కూడా ఔరంగజేబ్ కాలంలో ఇవన్నీ ధ్వంసం అవడం కూడా జరిగినది. ఇది ఆర్కియాలజీ మాన్యుమెంట్ ఉన్నది కాబట్టి ఈ దేవాలయం పైన దృష్టి పెట్టి దీనికి కొంచెం కెమికల్ వాష్ చేసినట్టయితే ఒరిజినల్ స్టోన్ అనేది కూడా బయటికి రావడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా హిరణ్యకశిపుడు లక్ష్మీనరసింహస్వామి కూడా చెండాడుతున్న సంబంధించి కూడా విజువల్స్ ఉంటుందండి, చూడొచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ విష్ణుమూర్తి కానీ సూర్య భగవానుడు, కాకపోతే విగ్రహం అనేది లేదు, అప్పట్లో ఔరంగజేబ్ కాలం ధ్వంసమైంది. కాకపోతే మేము తమిళనాడులో మహాబలిపురంలో విగ్రహాలన్నీ కూడా చేయించాం మా కమిటీ వారు. అదేవిధంగా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా చేయించారు. కాకపోతే అనుమతి లేక విగ్రహాలన్నీ కూడా ఆగిపోవడం కూడా జరిగినది. ఒకటి గణపతి స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, ధ్వజస్తంభం అవన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. 10 ఇయర్స్ నుంచి చేసి పెట్టాము ఇక్కడ. కాకపోతే అనుమతి లేక ఆర్కియాలజీ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఎటువంటి రెనోవేట్ చేయకూడదు, ఇల్లు ఉన్న విగ్రహం తీయొద్దు, కొత్త విగ్రహం పెట్టడానికి అవకాశం అని ఇవ్వట్లేదు. పురాతన ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అలానే ఉంచాలని వాళ్ళ లిస్టులో ఉంది. కాబట్టి దీన్ని మనకు ప్రభుత్వ వారి దీనిపైన దృష్టి పెడితే అది మనకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి అవుతామని మనం భావిస్తున్న భక్తులు కూడా చాలామంది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా స్పర్శ తగులుతోంది అని చెప్పి కూడా భక్తులు చెప్తున్నారు. దాంట్లో నిజం ఉందా? అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి ముఖ్యంగా? అయితే వాస్తవానికి ఇప్పుడు మనకు చాలామంది ఉదయము 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 5,000 మంది వస్తారండి. 5,000 మంది, అందరూ కూడా 5,000 మంది అభిషేకాలే పాల్గొంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుగ్రహం జరిగింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కానీ సోమవారం, 2వ సోమవారం, 3వ సోమవారం కంటిన్యూ ఆ స్వామి రావడం కూడా జరుగుతుంది. అట్లా ఇక్కడ నల్గొండ నుంచి కాకుండా ఇటు నేషనల్ హైవే, ఇటు అద్దంకి హైవే సంబంధించింది కూడా చాలామంది వచ్చి వాళ్ళ మొక్కుబడి స్వామివారి అనుగ్రహం ఉన్నది కాబట్టి వాళ్ళ అభిషేకం ప్రతిరోజు కూడా చేయించుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఔరంగజేబు కాలంలో జరిగినటువంటి దాడుల్లో స్వామివారి గర్భగుడిలోకి ఏమైనా వెళ్ళగలిగారా? అక్కడ ఏమైనా డ్యామేజ్ చేశారా వాళ్ళు? ప్రధాన గర్భాలయం మాత్రం వెళ్ళలేరండి. ఎందుకంటే సర్పం ఉంది కాబట్టి అక్కడ నాగబంధం ఉన్న మిగతా గర్భాలయం మొత్తం ధ్వంసమైనవి. కాకపోతే ప్రధాన గర్భాలయం మాత్రం అక్కడ వరకు ఎవరు వెళ్ళలేక, ఒకటి వైట్ స్నేక్ శ్వేతనాగు, ఒకటి నాగదేవత, 2 ఉంటాయి ఇక్కడ. నేను చాలామంది చూశారు భక్తులు, నేను చూసాను. నేను రోజు ఇక్కడనే ఉంటాయి కదా, ప్రతిరోజు కూడా సర్పం అనేది కనబడుతుంది. మీ ఫోటో కూడా నాకు విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియో ఉన్నది. చాలా విశేషమైన స్వామివారు. మీరు ఇక్కడికి వచ్చి స్వామివారు దర్శించుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే తూర్పు గర్భగుడి, సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు స్వామివారి పైన కిరణాలు పడతాయి. మరి ఎక్కడ కూడా ఎట్లా వచ్చే అవకాశం ఉండదు. కానీ ఆ సూర్యుడు మారుతున్న కొద్దీ సూర్యుడి పైన కిరణాలు పడడం కూడా జరుగుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాతకి పడమర ప్లేస్లో అస్తమిస్తారు, అది తూర్పు గర్భగుడి. సాయంత్రం కిరణాలు ఎక్కడ పడతాయి. చాలా విశేషమైనది. ఎవరైనా మనసు బాలేని వారికి, ఎవరైనా కష్టాలు ఉన్న వారికి ఇక్కడ వచ్చి కూర్చున్న, మెడిటేషన్ చేసిన, స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు అవన్నీ కూడా తొలగిపోవడం కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే మేము ఇక్కడ వంశపరంపరంగా దేవాలయంలో పూజలు స్వామివారికి అందించడం జరుగుతుంటుంది. జంగం కీర్తిశేషులు జంగం కోటయ్య గారు, కీర్తిశేషులు మా నాన్నగారు జంగం శంకరయ్య గారు, వాళ్ళ కుమారులం ఉదయ్ కుమార్ ప్రధాన అర్చకులు, అజయ్ కుమార్ సహాయ అర్చకులు. ఇదే ప్రాపర్ వచ్చేసి పానగల్లు. మేము ఇక్కడ పచ్చల సోమేశ్వరం కూడా ఇక్కడ పూజలు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు దేవాలయం మొత్తం శిథిలావస్థలో ఉండదండి.
తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాకపోతే మాకు దీని స్కేల్ ప్రకారంగా చేస్తే మనకు బాగుంటుంది. కాకపోతే మనకు ఎండోమెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు 11,000 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీనికి స్కేల్ ప్రకారం గవర్నమెంట్ పూర్తి ఆధీనం తీసుకోలేదు. దీన్ని టేకప్ చేసుకోవాలి. ఇంకా టేకప్ చేసుకొని టికెట్లు కానీ సంబంధించి అన్నీ కూడా ఆలయ ఈవో బాలకృష్ణ చేసుకుని దాన్ని చక్కగా డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, పానగల్.